హలో! వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో, మన డే 3లో గోల్డెన్ టూర్ ప్యాకేజ్‌లో ఇది లాస్ట్ ప్లేస్ అన్నమాట. నందకందన్ జూ. సో, ఈ జూలాజికల్ పార్క్ అనేది మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా. సో, ఇక్కడికొచ్చేసరికి మనకి ఈవినింగ్ అయిపోతుంది. అరౌండ్ ఇది 5:00 క్లోజ్ చేసేస్తారు. సో, ఆ లోపలే మీ టూర్ గైడ్ మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తారు. సో, మన ముందు ప్లేసెస్‌లో ఎంత టైం మిగిల్చుకుంటే ఇక్కడ అంత ఎక్కువ టైం దొరుకుతుందన్నమాట. మాకైతే 1 అవర్ 30 మినిట్స్ ఎంతో దొరికింది అంతే. సో, జూలోకి ఎంట్రీ అవ్వగానే అక్కడ పాసెస్ ఇచ్చేస్తారు. తర్వాత ఫస్ట్ థింగ్ మీ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వడమే. ఆయన ఫాస్ట్‌గా చూపించేస్తారనమాట. సో, మన వైజాగ్ జూలో లాగే ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం చాలా దగ్గరగా అనిపించాయి. మనవైతే చాలా దూరంగా అనిపిస్తది యానిమల్స్ అనేసి. బట్ ఇక్కడైతే కొంచెం దగ్గరగా అనిపించాయి నాకైతే యానిమల్స్ అన్నీ. సో, ఇక్కడ మనకి డేలో వస్తే మరి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కూడా తిరిగుండొచ్చు. బట్ మనకి లాస్ట్‌లో వచ్చాం కాబట్టి అలా వెళ్లి చూసొచ్చేసామనమాట. ఎంత చక్కగా పడుకుందో అదైతే మాత్రం. అన్నీ ఈవినింగ్ టైమ్ అయిపోయాక కన్నా రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాయి. చాలా వాటికైతే ఫుడ్ పెట్టడం ద్వారా అవి వాళ్ళ డెన్స్ ఉంటాయి కదా! లైక్ కెనాల్స్ టైప్‌లో అందులోకైతే వెళ్ళిపోయాయి చాలా వరకు. చూడడం కూడా కొంచెం కష్టమైంది. లైట్ కూడా పోతుంది కదా! సో, మేమైతే కుదిరినవన్నీ కొంచెం కొంచెం చూసుకొని వచ్చేసామనమాట. మీరు కూడా చూడండి. సో, ఇక్కడైతే అంత కష్టపడి ఏం చూసేస్తున్నామా అనుకుంటున్నారా? ఆ లోపలైతే ఒక వైట్ టైగర్ తిరుగుతుంది. సో, టైగర్స్ అన్నిటికి ఫుడ్ పెట్టే సమయం అనుకుంటా. దాని యొక్క బోన్ దగ్గర అది బాగా తిరుగుతుందనమాట. వాళ్ళు లోపల తీసుకొచ్చి పెడతారనేమో. మేము చూడడానికి చాలా ట్రై చేసాం గానీ లోపల ఎక్కడో ఉండింది. సో, ఇలా మాత్రమే కనిపించింది. సో, ఇక్కడ దాని యొక్క ఏరియా నుంచి చూస్తే అక్కడ కూడా లాస్ట్‌లో తిరుగుతూ కనిపిస్తుందనమాట. అండ్ ముందొచ్చుంటే కనీసం ఈ పైన కూర్చొనో ఇక్కడెక్కడో దగ్గరలో ఉండేట్టు కనిపించింది. కానీ చాలా దగ్గరగా అనిపించింది నాకైతే. మన వైజాగ్ జూలో అయితే చాలా ఎక్కడో దూరంగా అనిపించేది. సో, ఇక్కడ మాత్రం మనకి కొంచెం దగ్గరగానే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇంకో నార్మల్ బెంగాల్ టైగర్ కూడా ఉండింది. సో, 2 టైగర్స్ ఉన్నాయనుకుంటా ఈ లోపల. సో, ఈవినింగ్ టైమ్‌లో ఏవి ఎక్కడున్నాయో ఎతుక్కోవడానికే సరిపోయింది. ఇక్కడైతే లయన్స్ ఉన్నాయి. కొంచెం దగ్గరగానే ఉన్నాయి ఇవైతే. మంచిగా ఆడుకుంటున్నాయి 2 లయన్స్. 2 ఆడవే అనుకుంటా. భలే కూర్చొని ఆడేసుకునే సిస్టర్స్ అనుకుంటా. కొట్టుకుంటున్నాయో మరి ఆడుకుంటున్నాయో అలాగా. దొర్లుతున్నాయి ఫుల్‌గా. ఈటికి ఆల్రెడీ ఆకలైనట్టు లేదు. అందుకే ఇవి హాయిగా ఇక్కడ ఆడుకుంటున్నాయి. ఎంత క్యూట్‌గా చూసిందో ఇక్కడ అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ఇవి చూసి మాత్రం. ఆహ్, యాహ్! సో, ఇక్కడైతే ఇంకో టైగర్ ఉందని చెప్పారు. సో, దాన్ని కొంచెం మేము సైడ్‌నొచ్చి చూస్తే అది అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుందనమాట పైన. ఒక చిన్న ప్లాట్‌ఫార్మ్‌లా ఏశారు కదా! అక్కడ కూర్చొని హాయిగా దాన్ని టైమ్ ఎంజాయ్ చేస్తుంది. ఇది ఇంకో ఎన్‌క్లోజ్డ్ ఏరియా అనమాట. ఇది వేరే టైగర్. సో, అలాగా చూసుకుంటూ వెనకాల నుంచి మా గైడ్ అయితే పదండి, పదండి టైమ్ అయిపోతుంది. జూ క్లోజ్ చేసేసారని చెప్పి మమ్మల్ని తొందర పెడుతున్నారు. అప్పటికే అందరికీ ఎనర్జీస్ అన్నీ డౌన్ అయిపోయాయి. బట్ స్టిల్ చూడాలి కదా! అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఇంకేదో ఉండింది. సో, మీకు చూసినట్టయితే తర్వాత మీకు కనిపిస్తుంది. అలాగా ప్రతి ఒక్కటి చూపించుకొని తీసుకెళ్లారు. సో, నేనైతే మ్యూజిక్ పెట్టేస్తాను. మీరు మంచిగా ఉన్న యానిమల్స్ అన్నీ చూసేయండి.
ఇక్కడున్న ఈ అన్ని దాంట్లో కూడా స్నేక్సే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అనమాట. నాకు కొంచెం కొంచెం కనిపించింది. అండ్ కొన్ని ఆల్రెడీ ఎప్పుడు పడుకొని ఉంటాయి కదా! మన వైజాగ్ జూలో కూడా. సో, అలాగే ఉన్నాయన్నమాట. కనిపించిన వరకు నేనైతే జూమ్ చేసి వీడియో తీశాను. అండ్ చూడడానికి కూడా మంచిగానే అనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేదైతే మాత్రం ఎప్పుడో డిస్కవరీ ఛానల్స్‌లో చూసాను. మరీ ఇంత క్లోజ్‌గా మనకి అవి ఉంటాయని నేనెప్పుడూ అనుకోలేదు. సో, వీటికి ఏం పెట్టారో మచ్చిగా పడుకున్నాయి అన్నీని. నేనైతే కొంచెం మొబైల్ పైకి ఆహ్, ఏమంటారు మన సెల్ఫీ స్టిక్ పైకి పెట్టి తీశాను. సో, ఇక్కడైతే తాబేళ్ళు, ఐ డోంట్ నో టర్టిల్స్ అంటారో మరి టర్టాయిస్ అంటారో వీటిని. డిఫరెన్స్ మీకు తెలిస్తే కామెంట్ బిలో. టర్టాయిస్‌కి, టర్టిల్‌కి డిఫరెన్స్ ఏంటో. తర్వాత ఇక్కడైతే నేను ఆ పైన ఉన్న దాని గురించి చూస్తున్నాను. నేను చూసుకోలేదు. ఇక్కడ కూడా ఒకటుంది. అది కరెక్ట్‌గా మేము ఇలా చూస్తున్నాను. నేను కొంచెం లోపలికి పెడదాం అనుకున్నాను. అది కళ్ళు తెచ్చేసిందనమాట. సో, ఇంక లోపలికి పెట్టకుండా ఇంక బయటికే ఉంచేసాను. తర్వాత చూస్తే వాటర్‌లో కూడా ఒకటి ఉండుండేది. సో, ఇంకా అలాగనమాట. క్రొకొడైల్స్ అయితే చాలా దగ్గరగా చూసాను. దీని మీద అయితే ఎవరో సారీ ఈ వాటర్‌లో కాయిన్స్ ఏస్తున్నారు. మరేమో పుష్కరం లో వేసినట్టు వేశారు. కరెక్ట్‌గా ఎళ్ళి క్రొకొడైల్ మీద కూడా ఒక కాయిన్ పడింది. సో, అది ఏం అనలేనట్టుంది. అండ్ తర్వాత ఇంకా మిగిలినవన్నీ చూడ్డానికి వెళ్ళాము. సో, ఉన్నవన్నీ అలా చూసుకుంటుంటూ బయటకైతే వచ్చేసాం మేము. బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడ బానే పెట్టారు. జూ కూడా మంచిగానే ఉంది. కానీ చాలా రెనోవేషన్‌లో కూడా ఉండింది మేము వెళ్ళిన టైంకి. ఇంకా చాలా కొన్ని ఎన్‌క్లోజర్స్‌లో అయితే యానిమల్స్ కూడా ఏమి లేవు. సో, నార్మల్ ఖాళీ ప్లేస్‌లోనే ఉన్నాయి. సో, అలా అన్నమాట. సో, ఎక్కడికెళ్ళినా భువనేశ్వర్‌లో మాత్రం ఈ మంకీస్ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారో తెలీదు గానీ, ఎక్కడ ఫోన్ లాగేసుకుంటదని భయమేసింది గానీ, బట్ స్టిల్ భలే క్యూట్‌గా అనిపించింది. అందుకే అందరూ దాన్ని నించొని అక్కడ ఆడుకుంటున్నారనమాట పిలుస్తూ. తర్వాత ఈ డీర్స్ ఎలాగో మనకి తిరుపతి దగ్గర కూడా ఉంటుండే. ఇవైతే చాలా ఎక్కువే ఉన్నాయి. లాస్ట్‌లో ఒక సెల్ఫీ కూడా మంచిగా తీసుకున్నాను అలాగా. అండ్ తర్వాతయితే ఇంకా జూ ఎండింగ్‌కొచ్చేసింది. ఇంక ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని ఇంకా చాలా ఏరియాస్ చూపించలేదు. బికాజ్ చాలా ఎక్కువ నడవాలి. సో, మనకి దగ్గరలో ఏమేమి ఉన్నాయో అలా తీసుకెళ్ళి మన గైడ్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. బికాజ్ మనకి మళ్ళీ పూరీకి స్టార్ట్ అయిపోవాలి. టైం అయిపోతుంది. అందుకోసమే ఇక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరలో అవన్నీ చూపించి తీసుకొచ్చేసారు.
అంతే అనమాట. బర్డ్స్ తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము. ఇదేదో గార్డెన్ పెంచుతున్నట్టున్నారు. ఇంకా ఫుల్‌గా అవ్వలేనట్టుంది. సో, మంచిగా మొక్కలు పెరిగాక అందులో కూడా బాన్సాయ్ అవి ఉన్నట్టున్నాయి. సో, ఇంకా జూ అయితే చుట్టూ తిరిగేసి వచ్చేసాము. ఇంకా ఫైనల్ ఎండ్‌కి ఆ ముందు వెళ్తున్నారు కదా గ్రీన్ షర్ట్ ఆయనే మా టూర్ గైడ్. మేము ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నామని అందరినీ ఇంకా ఆయన కంపల్సరీ ఆయన వెనకాలే రమ్మని చెప్పి మరి పిలిచారు. సో, మధ్యలో వాటర్ ఫాల్ అండ్ అక్కడ నందకందన్ అని రాసుంటది. ఐ లవ్ నందకరన్ జూ అని చెప్పి మీరు కాస్త కొంచెం ఫోటోస్ తీసేసుకోవచ్చు. మేము కూడా కొన్ని ఫోటోలు తీసేసుకొని ఇంకా మా టూర్ గైడ్ చెప్పినట్టు వెనక్కి వెళ్ళిపోయామంట. ఆ రోజు ఇంకా ఇంకేం లేదు. తర్వాత పూరీలో డ్రాప్ చేసేసారు. 8:30 అయింది. తినేసి పడుకుని పోయాము. నెక్స్ట్ డే మాకు యాక్చువల్లీ చిల్కా లేక్ వెళ్ళాల్సిన ప్లాన్ ఉండే. బట్ ఈ సీజన్‌లో డాల్ఫిన్స్ గట్రా ఏమి ఉండవు. వెళ్ళిన టైం మీరు చూడలేరు అని చెప్పి మా రూమ్ దగ్గర ఉన్నతనైతే చెప్పారు. సో, దానికైతే ₹600 ఎంతో పర్ పర్సన్. అండ్ ఈ 1 డే టూర్ ప్యాకేజ్ వచ్చేసి ₹400 అలా పడుతుంది. సో, మీరు అక్కడ చాలా మంది ఉంటారు. ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని మీకు ఎక్కడ రీజనబుల్‌గా అనిపిస్తే అక్కడ బుక్ చేసుకోండి ఆ టూర్ అనేది. ఇంకా చిల్కా లేక్ వెళ్ళట్లేదు కదా అని మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మమ్మీ వాళ్ళు దర్శనం చేసుకున్నారు. సో, నేను అలాగా తీసుకున్న తర్వాత పూరీ బీచ్‌కెళ్ళాను. ఇది ఆర్‌కే బీచ్‌లో ఎలా ఉంటుందో ఇప్పుడు అన్నీ అమ్ముకోవడానికి అదనమాట. సో, లోపల చాలా అంటే చాలా ఇవున్నాయి. మేము వెళ్ళింది ఆఫ్టర్‌నూన్ టైం కాబట్టి ఇవన్నీ మూసేసి ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చాలామంది స్నానం చేస్తున్నారు. సో, వాళ్ళకేదో పండగంట అప్పుడు వెళ్ళిన టైంలో. అందరూ నది స్నానం చేయాలని చెప్పి ఇక్కడ సముద్ర స్నానంకి వచ్చారు. అందుకని అందరూ తెగ మునిగేస్తున్నారు. సో, అవన్నీ రికార్డ్ చేయడం ఇష్టం లేక నేనైతే రికార్డ్ చేయలేదు. ఓన్లీ జస్ట్ కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా చాలా ఎండగా ఉందని చెప్పేసి తినేసి మళ్ళీ గోల్డెన్ బీచ్‌కెళ్ళిపోయాము. ఇక్కడ చాలా క్రౌడెడ్‌గా ఉందని చెప్పి. ఇదైతే ఫ్రీ బీచ్ అనమాట. ఇందులో ఎంట్రన్స్ ఫీ ఏం లేదు. మళ్ళీ మేము గోల్డెన్ బీచ్‌కెళ్ళిపోయి అక్కడే మేము ఈవినింగ్ ట్రైన్ టైం వరకు ఉన్నామనమాట. సో, చిల్కా లేక్ వెళ్ళకపోవడానికి ఇంకో రీజన్ కూడా అదే. ఎందుకంటే నాకు 6:30కి ట్రైన్ ఉంది ఈవినింగ్. ఆ లోపు తిరిగి రాలేము. చిల్కా లేక్ మళ్ళీ పెద్ద లేక్ అనమాట అది. అందులో బోటింగ్ మీకు కంపల్సరీ 3 అవర్స్ పడుతుంది. ₹600 ప్లస్ బోట్ చార్జ్ కూడా అనుకుంటా. సో, మీరు అక్కడ అడిగితే మీకు చెప్తారు. మీకు వీలుంటే వెళ్ళండి. సో, అదనమాట మా డే 3, డే 4 అలా అయింది. సో, ఇదే మా ట్రిప్ ఎండ్ కూడా. మీకు ఫుల్ ప్లాన్ కావాలి అంటే కామెంట్ బిలో లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ షేర్ యూ ద ప్లాన్ అండ్ ఐటినరీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్.